రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రైట్ ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రైట్ ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, బంజారా హిల్స్ కి సంబంధించి అంటే ప్రభుత్వ స్థలం ఆక్రమించిన కేసులో ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్ గమనించవచ్చు. షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి బంజారా హిల్స్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 8 పేరుతో ఉన్న 2,145 గజాల చదరపు మీటర్ల భూమి బీటీ అవెన్యూ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని కూడా వాళ్ళ మీద ఫిర్యాదు జరిగింది. దీనికి సంబంధించి షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు తోటి ఆ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో మొత్తంగా మనం గమనిస్తే ఈ స్థలానికి సంబంధించి ఉపేందర్ రెడ్డి 7 కిలోల స్థలాన్ని తనలుగా చెప్తా ఉన్నారు. ఈ సర్వే నెంబర్ మొత్తం కూడా 2.2 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం దీంట్లో అంటే షాకత్ నగర్ బస్తీగా ఏర్పడింది. గతంలో మొత్తంగా 2,145 గజాల మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని సమన్వయంగా చూపిస్తూ నిర్మాణం చేపట్టింది ప్రయత్నించగా ఆ తహసీల్దారు స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని బ్యాంక్ అంటే దాన్ని గవర్నమెంట్ బోర్డు పెట్టి మరీ సెక్యూర్ చేస్తారు. అయినప్పటికీ కూడా దీనిపై సంస్థ ప్రతినిధి కోర్టును ఆశ్రయించి చేయించుకుని రావడం జరుగుతా ఉంది. 2010లో అంటే హైదరాబాద్ లో ఉన్నట్టుగా కోర్టు ఆదేశించిన తర్వాత 2010లో కోర్టు ఆదేశించింది. అయితే హరితారెడ్డి వీరిలో భాగంగా మొత్తం స్థలాన్ని పరిశీలించడం వెళ్ళగా అక్కడ ఏమైతే ప్రభుత్వ భూమి మీద ఉన్న బోర్డును తొలగించి షెడ్ నిర్మించి వైన్ షాప్ నిర్మిస్తున్నట్టు గుర్తించారు. దీంట్లో ఈ నేపథ్యంలోనే వెంటనే ఆమె బంజారా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత తహసీల్దార్ ఫిర్యాదు ఉపేందర్ రెడ్డి మీద ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే సెక్షన్ 3 ఆఫ్ పీడియాక్స్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.